కావేరి కావ్య ఒక పేరు మోసిన ఎమ్మెల్యే స్వయాన అన్న కూతురు. కానీ అతను ఎప్పుడూ వీళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. కావ్య వాళ్ళ అమ్మ సులోచన కూడా ఎవ్వరికీ ఏ విషయమూ చెప్పదు. కారణం తన భర్త చనిపోయాక 2 రోజులకు డ్రైవర్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆమె భర్తను చంపింది అతనే అని, తమ్ముడే అని. ఆ విషయం నిలదీసినందుకు తనను పిల్లల్ని కూడా చంపుతానంటూ భయపెడుతూ ఉండడంతో రాత్రికి రాత్రే పిల్లల్ని తీసుకొని ఆ రాక్షసుని నీడ కూడా పడని వేరే ఊరికి వెళ్ళిపోయింది. తన గురించి ఏమీ చెప్పకుండా నిత్య కూలీగా కొత్త జీవితం ప్రారంభించింది సులోచన. తన కూలీ పని ఇచ్చిన వాళ్ళే వాళ్ళ ఇంటి వెనుక ఖాళీ స్థలంలో చిన్న గుడిసె లాంటిది వేసి సులోచనను అందులో ఉండమని చెప్పారు. 2 పిల్లలను స్కూల్కి పంపిస్తూ వచ్చే కూలీ డబ్బులతో చాలీచాలని జీతంతో భారంగా నెట్టుకొస్తుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు కాబట్టి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఆ జీవితంలోనే పూర్తిగా అలవాటు పడిపోయారు. ఒకరోజు ఉన్నట్టుండి స్కూల్లో కావేరి కళ్ళు తిరిగి పడిపోవడంతో అది చెప్పడానికి పరిగెత్తుకొచ్చింది కావ్య. కావ్య చెప్పింది విని చేస్తున్న పనిని మధ్యలోనే అప్పటికప్పుడు వదిలేసి స్కూల్లోనే టీచర్లు డాక్టర్ని పిలిపించి కావేరిని చూపించడంతో ఆపేసి వెంటనే స్కూలుకి చేరుకుంది సులోచన. ఆ డాక్టర్ కావేరిని వెంటనే సిటీలోకి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పాడు. వాళ్ళు ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న అక్కడి టీచర్లు తలా కొంత డబ్బు పోగేసి చేసి అది సులోచన చేతిలో పెట్టారు. సాయంత్రానికి విషయం తెలుసుకున్న సులోచన యజమాని వెంటనే అతని జీపులో సులోచనను కావేరిని దగ్గరలో సిటీ హాస్పిటల్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కావేరికి చేసిన టెస్టులు ఏమిటంటే కావేరి హార్ట్లో హోల్ ఉందని, మందులు ఎన్ని రోజులు వాడినా అవి తాత్కాలికమే కానీ ఎప్పటికైనా ఆపరేషన్ తప్పదని చెప్పి పంపించారు. డాక్టర్లు ఇంటికి వచ్చిన సులోచన కావేరిని నులక మంచం మీద పడుకోబెట్టి బయట ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంది. మౌనంగా తల్లి ఒడిలో పడుకొని ఎక్కడో ఆలోచిస్తున్న తల్లిని చూస్తూ, అసలు అక్కకి ఏమైందమ్మా, ఎందుకలా స్కూల్లో పడిపోయింది, ఇప్పుడు అక్కని నాతో పాటు ఆడుకోవడానికి తీసుకువెళ్ళొచ్చా అని అమాయకంగా అడుగుతున్న కావ్యని చూస్తూ తన చెక్కిళ్లపై జారుతున్న కన్నీళ్లను తుడుచుకొని కావ్య నుదిటి మీద ముద్దాడుతూ అక్కకి ఏమీ అవలేదు, కాస్త జ్వరంగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అంతే, ఒక 2 రోజులలో అక్క నువ్వు ఎప్పట్లా ఆడుకోవచ్చు అని చెప్పి కావ్యను ఆడుకోవడానికి పంపించింది. చూస్తుండగానే ఆడపిల్లలిద్దరూ ఎదిగిపోతున్నారు. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందర ఎక్కువ. ఇద్దరూ ఇప్పుడు వయసుకు వచ్చారు. మరోవైపు కావేరి ఆరోగ్యం ఇంకా అలాగే ఉంది. ఆమె కోసం చేసిన అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. అనారోగ్యం కారణంగా కావేరి స్కూల్కి దూరం అయితే సులోచన పనికి వెళ్ళాక కావేరిని చూసుకోవడానికి ఇంట్లో ఒకరు ఉండాలి. ఇంట్లో కాబట్టి కావ్య ఈ రకంగా చదువుకు దూరమయ్యింది. రానున్న 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి కూడా తనే ఎమ్మెల్యే కావాలి అనే ఆరాటంతో రూలింగ్ ఎమ్మెల్యే ప్రతి ఊరును ప్రసంగాలు ఇస్తూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కావ్య తమకు కూడా సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో సులోచనకి తెలియకుండా ఇళ్ల కోసం అర్జీ పెట్టింది. అలా పెట్టిన 100 దరఖాస్తులలో కేవలం 45 మందికి మాత్రమే ఇల్లు వస్తున్నట్టుగా 45 మందికి ఎమ్మెల్యే గారు స్వయంగా ఆయన చేతులతో ఇళ్ల పట్టాలు అందజేస్తారు అని మైక్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే వచ్చే రోజు కాస్త ముందుగానే పనిలోకి వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు అని తెలిసే వరకు కూలి పని నుండి ఇంటికి రాకూడదు అని అనుకుంది సులోచన.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఎవరి నీడైతే తన పిల్లల మీద పడకూడదని అన్ని కష్టాలు ఓర్చుకొని మరి అజ్ఞాతంలో బ్రతుకుతుందో ఆ ఎమ్మెల్యే కావ్య వలన కావేరి కలవబోతోంది. ఎందుకంటే 45 మందిలో కావ్య దరఖాస్తు కూడా ఉంది. కావ్య ఇంకా మైనర్ కాబట్టి కావేరి పేరు మీద అప్లికేషన్ పెట్టింది. ఎమ్మెల్యే సభ స్పీచ్ కూడా ముగిసే టైంకి కావ్య సహాయంతో కావేరి అక్కడికి వచ్చింది. ఎమ్మెల్యే కూడా పట్టుకొని ఉన్నాడు. ఏమైందమ్మా అలా పోయావు అని అడిగాడు. మా అక్క హార్ట్లో హోల్ ఉంది సార్, అందుకే నీరసంగా ఉంది అంటూ కావేరి కన్నా ముందే కావ్య బదులిచ్చింది. కావేరిని చూసి, ఇంతకు ముందు ఎప్పుడైనా నన్ను చూసారా అంటే కలిసారా అని అడిగాడు ఎమ్మెల్యే. ఓ చాలాసార్లు చూసాం సార్, ప్రతిరోజు పేపర్లో న్యూస్లో మిమ్మల్ని చూస్తూనే పెరిగాము కదా సార్, కానీ నేను ముందు ఎప్పుడూ చూడలేదమ్మా. అయినా కూడా మీరు బాగా తెలిసిన వ్యక్తులు అనిపిస్తున్నారు. మీ అమ్మా నాన్న రాలేదా, ఏం చేస్తుంటారు అని అడిగాడు. మా నాన్నకు తొందర ఎక్కువండి, అందుకే తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మా అమ్మకి ఏమో పని మీద ధ్యాస ఎక్కువ, అక్కడే పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోతుంది. మరేమో ఆరోగ్యం బాగోలేదు అక్కకి, చూసుకోవడానికి నేను స్కూల్ మానేసి అక్కతో పాటు ఇంటి దగ్గరే ఉండిపోతాను అంటూ కావ్య సమాధానమిచ్చింది. గలగలా మాట్లాడుతూ ఉన్న కళ్ళార్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు ఎమ్మెల్యే సార్. మీ అక్కకు గవర్నమెంట్ తరపున ఆపరేషన్ చేయించడానికి ఒక అప్లికేషన్ రాసి పిఏకి ఇవ్వమ్మా, పిఏకిచ్చి వెళ్ళమ్మా, మీ అక్క ఆపరేషన్ సంగతి నేను చూసుకుంటాను అంటూ ఆప్యాయంగా కావ్య తల నిమిరి, కావ్య ఎంతో ప్రేమగా సంతోషంగా ఉన్న వాళ్ళ అక్క హెల్త్ రిపోర్ట్స్తో పాటు ఒక అప్లికేషన్ చేతిలో పెట్టి వెళ్ళింది. సులోచన ఇంటికి రాగానే కావ్య చేసిన ఘనకార్యం తెలుసుకొని ముందుగా కావ్య మీద విరుచుకుపడ్డ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు నచ్చజెప్పడంతో శాంతించింది. 2 నెలల్లో సులోచన పిల్లలతో సహా లబ్ధి పొంది ఇంట్లోకి మకాం మార్చింది. 2 గదులు కలిగిన ఆ ఇంటిని కావ్య ఒక పెద్ద మహల్లా చూస్తూ మురిసిపోవడం చూసిన సులోచన, మహారాణుల్లా పెరగాల్సిన మిమ్మల్ని ఈ దిక్కులేని వారిలా చేసి ఇప్పుడు ఈ 2 గదులను బహుమతిగా ఇచ్చిన వాడిని మీరు పొగుడుతూ ఉన్నారా? ఉంటే నా మనసు నరకంగా ఉంది అనుకుంటూ తనలో తానే నలిగిపోతుంది సులోచన. ఇది ఇలా ఉండగా కావేరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కావేరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన డాక్టర్లు, మేము చేసే ట్రీట్మెంట్ తాత్కాలికమే, మీరు ఆపరేషన్ చేయించుకోవాలి. మీకెన్నో సంవత్సరాల నుంచి ఆమె ఆరోగ్య విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆమె గుండెకు ఎక్కువ సమయం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. కావేరిని ఇంటికి తీసుకువచ్చాక ఏడుస్తూ ఉన్న సులోచన దగ్గరికి వచ్చాడు ఆమె యజమాని. చూడమ్మా సులోచన, ఇలాంటి సమయంలో నేను ఇలా చెప్పవచ్చో లేదో తెలియదు, కానీ మీ స్థాయి సమస్యలు తెలిసిన వాడిగా మీ మంచి కోరి నేను ఒక విషయం చెప్తాను విను. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. అబ్బాయి చాలా కాలం పాటు దుబాయ్లో ఉండటం వల్ల అతని తర్వాత 3 తమ్ముళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయి అబ్బాయికి కొంచెం వయసు ఎక్కువ కాబట్టి ఎక్కడ పిల్ల దొరకక ఇబ్బంది పడుతున్నారు. నువ్వు గనక పెళ్ళికి ఒప్పుకుంటే వాళ్ళు కావేరి ట్రీట్మెంట్కి సరిపడా డబ్బులు సహాయం చేస్తారు. మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యగారు అని లేచి నిల్చుంది సులోచన. ఏమీ లేదు సులోచన, ఆ అబ్బాయికి మన కావ్యకి పెళ్లి చేయడానికి నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు ఆపరేషన్కి సరిపడా డబ్బులు సర్దేలా నేను మాట్లాడతాను. అలాగే కావ్య జీవితం కూడా బాగుపడుతుంది. ఏమంటావు అని అయ్యగారు, మీరు చెప్పేది ఒక బిడ్డను బతికించుకోవడానికి మరో బిడ్డను బతకనివ్వమంటున్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సులోచనను, నీ బాధ నేను అర్థం చేసుకోగలను సులోచన,
కానీ గుండె ఆపరేషన్ అంటే లక్షల్లో డబ్బులు కావాలి. బాగా ఆలోచించు, రేపొద్దున్నే నా దగ్గరికి రా అని యజమాని వెళ్ళిపోయాడు. సులోచన తన బాధలో తను ఉండగా చకచకా వంటపని ముగించి అరుగు మీద కూర్చొని ఉదయం వేయబోయే ముగ్గులను పలక మీద ప్రాక్టీస్ చేస్తున్న కావ్యను చూస్తుంటే ఆ దేవుడి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది సులోచనకు. అందమైన పొదరిల్లు లాంటి కుటుంబం నుండి ముందు తన భర్తను దూరం చేశాడు. ఆ తర్వాత ఆస్తి ఐశ్వర్యాలను దూరం చేశాడు. బంధు బలగాలను దూరం చేశాడు. 2 కూతుళ్ళనే తన లోకంగా బ్రతుకుతున్న తనను ఇప్పుడు కూడా వదలకుండా ఇంత ఏడిపిస్తున్నాడా భగవంతుడు? నేల మీద ఓడిపోయింది సులోచన. సూర్యుని వెచ్చని కిరణాలు ఆమె మొహం మీద పడగానే అర్థమైంది సులోచనకు తాను ఎంత పొద్దెక్కే వరకు పడుకున్నానో అని. సులోచన నిద్రలో నుండి లేచేలోపే ఇంటి పనంతా ముగించుకొని వంట చేసి తల్లి స్నానానికి కట్టెల పొయ్యి మీద నీళ్లు కాస్తూ ఉంది కావ్య. స్నానం చేసి వచ్చి తను వచ్చే వరకు కావేరి దగ్గర నుండి కదలొద్దు అని చెప్పింది. కావ్యకి చెప్పిన యజమాని ఇంటి బయలుదేరింది సులోచన. సులోచన పెళ్లికి ఒప్పుకోవడంతో ఆమె ముందరే అబ్బాయి వాళ్లకు ఫోన్ చేసి కావేరి ఆపరేషన్ ఖర్చులు కాకుండా మరో 2 లక్షలు అదనంగా అడిగాడు యజమాని. అబ్బాయి వాళ్ళు అన్ని షరతులకు ఒప్పుకోవడంతో పాటు పెళ్లి ఖర్చు కూడా తామే భరిస్తామని చెప్పారు. కొంతలో కొంత ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది సులోచనకు. కానీ అబ్బాయి జాతకరీత్యా మరో 2 రోజులు మాత్రమే ముహూర్తం ఉండటంతో అటు నుంచి అటే యజమాని, అతని భార్య సులోచన ముగ్గురు సిటీకి వెళ్ళి పెళ్లికి కావలసిన వస్తువులు, బట్టలు వగైరా అన్నీ కొనుక్కొని వచ్చారు. రాత్రి 7:30 అవుతుండగా యజమాని జీపులో నుండి సామాన్లు దించుతున్నాడు. సులోచనను చూసి వెంటనే కావ్య కూడా చేయి వేసింది. పొద్దున్నే వస్తాము అని యజమాని, అతని భార్య వెళ్ళిపోయారు. వాళ్ళమ్మ సామానంతా ఎందుకు తీసుకువచ్చిందో కావ్యకు అర్థం కాకపోయినా ఉదయం వెళ్ళిన తల్లి ఇప్పుడు రావడంతో అలసిపోయి ఉంటుంది అనుకొని కంచంలో అన్నం కూర సులోచన దగ్గరికి వచ్చింది. కావ్య అలా తన పరిస్థితి గురించి ఆలోచించడంతో సులోచన కళ్ళల్లో నీటి సుడులు తిరిగాయి. మరుసటి రోజు కూడా సులోచన లేచేసరికి కావ్య ఇంటి పనంతా ముగించి ఆ సామాన్లన్నీ డబ్బాల్లో సర్దుతూ ఉండగా యజమాని, అతని భార్య వచ్చారు. కావ్యను వాళ్ళిద్దరి మధ్య కూర్చోబెట్టుకొని ఈ పెళ్లి విషయం చెప్పి ఎలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఈ పెళ్లి నిశ్చయించడం జరిగిందో వివరంగా చెప్పారు. అంతా విన్న కావ్య మొహంలో ఎలాంటి స్పందన లేదు. మౌనంగా ఉండిపోయింది. ఆ రోజంతా ఆమె ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. సులోచన కాస్త అన్నం తినిపిస్తే తిని ఊరుకుంది. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. పెళ్లి గురించి ఎలాంటి గొడవ చేయకుండా మౌనంగా ఉండడంతో కావ్య పెళ్లికి ఒప్పుకుంది అనే నమ్మకంతో పెళ్లి పందిరి వేసి ఏర్పాట్లు చేశారు యజమాని. మరియు సులోచన మరుసటి రోజు ఉదయాన్నే లేచి కావ్య, ఆమె ఫ్రెండ్స్ అందరికీ పెళ్లికి పిలవాలని తనకు ఎప్పుడూ తోకలా ఉండే చిన్నాను పంపించింది. కావ్య అలా గలగలా నవ్వుతూ కలకలలాడుతూ సులోచన మనసు కాస్త శాంతించింది. ఏ ఆటంకం లేకుండా పెళ్లి బాగా జరిగిపోయింది. అందరితో కలిసిమెలిసి ఉన్న కావ్య పెళ్లి అనగానే ఆ ఊరిలో జనాలు కూడా సులోచనకు అండగా నిలిచారు. చివరిగా అప్పగింతల సమయంలో కావేరి, సులోచన ఒకరినొకరు వదలలేక ఏడుస్తుంటే చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కావ్య చివరిగా యజమానిని, అతని భార్య కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని భర్త అత్తమామల వారింటికి పయనమయ్యింది. తరువాత మూడాలు అని తెలిసి పెళ్లి రోజు రాత్రే శాంతి ముహూర్తం పెట్టించింది. అబ్బాయి తల్లి 14 ఏళ్ల పాలబుగ్గల ప్రాయంలో చేతిలో పాల గ్లాసుతో ఆ గదిలోకి అడుగుపెట్టిన కావ్య ఆ క్షణం అబ్బాయిని చూడగానే జోరు వాన
వానకు ఊగిపోయే చిగురుటాకులా గజగజ వణికిపోతుంటే భయపడకు కావ్య, నేను నిన్ను ఏమీ చేయను, ఆ పాలు తాగేసి వెళ్ళి పడుకో అని ఆ అబ్బాయి మాటలతో కావ్యలో కాస్త ధైర్యం వచ్చింది. ఆ మంచానికి చెరోవైపు పడుకొని ఉన్నారు. శ్రీ అర్ధరాత్రి 2 దాటిపోయాక ఉన్నట్లుండే ఆ అబ్బాయి మంచం మీద నుంచి కింద పడిపోయి గిలగిలా కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. వెంటనే కావ్య వాళ్ళ అత్తగారిని పిలిచింది. ఆమెకు కొడుకు పరిస్థితి బాగా తెలుసును. కాబట్టి అర్ధరాత్రి సమయంలోనే డాక్టర్ని పిలిచింది. ఇంజెక్షన్ చేయించింది. 1.5 గంట మామూలు పరిస్థితికి వచ్చిన అబ్బాయి కావ్యకి చెప్పటం మొదలుపెట్టాడు. నాకు ఇలా అప్పుడప్పుడు రాత్రులు నిద్రలో ఫిట్స్ వస్తాయి కావ్య. ఈ విషయం తెలిసే ఎవరూ పిల్లనివ్వకపోవడంతో 33 ఏళ్ళు వచ్చాయి. ఇవ్వకపోవడంతో కానీ నేను హైదరాబాదులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అది పూర్తిగా నయమయ్యే వరకు నిన్ను తాకను. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పడుకో. ఆ మరుసటి రోజు అబ్బాయి ఎప్పుడు నిద్రలేనుండి లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది కావ్య. మీరు ఏమీ అనుకోకుంటే నేను ఒకటి అడగొచ్చా అని. అడుగు కావ్య, నువ్వు ఏది అడిగినా నేను కాదనను. అంటే సడన్గా 2 రోజులలో పెళ్ళి అని ఇలా మీతో వచ్చేసాను కదా. నాకు మా అమ్మని అక్కని చూడాలని ఉంది. ఒక 4 రోజులు నన్ను పంపిస్తారా అని అసలు మిమ్మల్ని చెంగున ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అక్కని పట్టుకుంది. కనీసం ఆ అమాయకంగా అడుగుతున్న కావ్యను చూసి నవ్వుతూ, సరే వెళ్ళి రెడీ అవ్వు, నేను స్వయంగా నిన్ను దింపేసి వస్తాను. మళ్ళీ నీకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు ఒక ఫోన్ చేయి, వచ్చి తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళాడు అబ్బాయి. కావ్య వాళ్ళ ఇంటి ముందర మోటార్ బైక్ దిగి చెంగున ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని అక్కని పట్టుకుంది. కనీసం ఆ అబ్బాయిని ఇంట్లోకి పిలవాలని కూడా కావ్యకి తోచలేదు. కావేరి వెళ్ళి అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి మజ్జిగ ఇచ్చి అతని కోసం వంట చేయబోతుండగా వద్దని వారించి అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చిన సులోచన కూతురిని చూసి మురిసిపోతూ ఒళ్ళంతా తడిమి చూసుకొని గుండెలకు అద్దుకుంది. కావ్య కళ్ళల్లో నవ్వులు, ఆనందం చూసి మురిసిపోయింది. కానీ సులోచన ఆ కళ్ళలోకి ఇంకాస్త లోతుగా చూసి ఉంటే కావ్య మనసు బాధ కనబడేదేమో. కొన్నిసార్లు కళ్ళ ముందు ఉండేదాన్ని మరో దృష్టికోణంలో చూస్తూ తప్ప గుర్తించలేని అలౌకిక స్థితిలో ఉంటుంది మన మనసు. అలాంటి స్థితిలో ఉంది మన మనసు. ఆ రోజంతా ఆ తల్లి కూతుళ్ళు కావ్య అత్తగారింటి గురించి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పడుకున్నారు. మరుసటి రోజు ఎప్పటిలాగా సులోచన లేచేలోపే కావ్య వంట పని ముగించేసింది. ఇప్పుడు కూడా నీకెందుకమ్మా కావ్య, నేను లేచాక చేసేదాన్ని కదా అని సులోచన అనగానే, ఏంటమ్మా అలా, నేను లేచాక చేసేదాన్ని కదా అని సులోచన అనగానే, ఏంటమ్మా అలా అంటున్నావు, నేను వెళ్ళి ఒక్కరోజే అయింది, అప్పుడే నేను పరాయిదాన్ని అయిపోయానా? అయినా ఆ తర్వాత నా చేతి వంట మళ్ళీ తింటారో లేదో అని కావ్య అనగానే, అదేంటి శుభ్రంగా వంట చేసి మళ్ళీ అలా అంటున్నావు అంటే, నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ నా చేతి వంట తినలేరు కదా అని అంటున్నానమ్మా. అది నిజమేలే అనుకుంటూ సులోచన పనిలోకి వెళ్ళిపోయింది. సులోచన వెళ్ళాక లోపలికి వెళ్ళి ఉత్తరం రాసి వాళ్ళ అమ్మ బట్టల దగ్గర పెట్టి బయటకు వెళ్ళిపోతున్న కావ్యను కావేరి పిలిచి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. కావేరి దగ్గర కూర్చొని, అక్క, నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. నీకు ఆపరేషన్ తొందరగానే అవుతుంది, కంగారు పడకు. అమ్మ నువ్వు బాగుంటారు. ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకు కావ్య? సరే అక్క, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. సాయంత్రానికి బయటికి నుండి వచ్చిన సులోచన, కావ్య ఎక్కడమ్మా అని కావేరిని అడిగింది. కావేరి ఏదో చెప్పబోతుండగా తను తెచ్చిన కూలి డబ్బులు బట్టల్లో పెడదామని చూసేసరికి అక్కడ ఉత్తరం కనిపించింది. ఏమిటా ఉత్తరం అని తెరిచేసరికి కావ్య రాసింది అని ఏదో తెలియని భయంతో చదవడం ప్రారంభించింది. అమ్మా, నేను
వెళ్తున్నాను, నన్ను వెతకవద్దు. ఒక కూతురు భవిష్యత్తు కోసం వేరే కూతురు భవిష్యత్తును నాశనం చేయాలని ఎలా అనిపించింది? అమ్మా, నీకు అక్క ఆపరేషన్ గురించే అయితే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ 2 సార్లు దరఖాస్తు పెట్టాను, తప్పకుండా వస్తుంది. అమ్మా, ఇక సెలవు. నీకు అందనంత దూరంలో వెళ్ళిపోతున్నాను. ఇట్లు కావ్య. ఆ ఉత్తరం చదివి కావ్య గట్టిగా అరుస్తూ, ఎంత పని చేశావమ్మా అని ఏడుస్తుంది. సులోచన, ఆమె యజమాని కావ్య కోసం ఊరంతా వెతికారు. కావ్య అత్తగారింటికి కూడా వెళ్ళి అడిగి లేకపోయేసరికి ఏడుస్తూ ఇంటికి చేరింది. అప్పటి నుండి బ్రతుకుతున్న జీవోత్సవంలా ఉంటుంది సులోచన. కావ్య చెప్పినట్టు వారం రోజుల్లోపే గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది. కావేరి ఆపరేషన్కి ఫలానా చోట రమ్మని. కావేరి ఆపరేషన్ అయ్యింది, ఆరోగ్యంగా ఉంది. కావ్యకి అన్యాయం చేసిన బాధలో సులోచన వెంటాడుతూనే ఉంది. కావేరియే పెద్ద దిక్కు అయ్యి వాళ్ళ అమ్మను చూసుకుంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కావేరికి ఏదో చిన్న సంబంధం చూసి పెళ్లి చేశారు. యజమాని, అతని భార్య, వాళ్ళ అమ్మ కూడా కావేరి తనతో ఉంచుకుంటుంది. ఒకరోజు టీవీలో వార్తలు వస్తున్నాయి. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండడం చూసింది కావేరి. ఏంటో టీవీగా హుందాగా ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చం కావ్యలాగానే ఉంది. వాళ్ళ అమ్మని పిలిచి చూపించింది. అవును, మన కావ్యే. ఆ వార్తలలో ఆ ఊరు ఒకప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయిన కావ్య చిన్నాన్న జైలుకి పంపుతున్నట్టు ఉంది. ఆ మంత్రిని చూస్తూ కోపంతో ఊగిపోయింది సులోచన. ఇన్నాళ్లకి వీడికి తగిన శాస్తి జరిగింది. మన కావ్యని నమ్మలేకపోతున్నట్టుగా చూస్తుంది. వెనకాల నుంచి వచ్చిన వాళ్ళు అమ్మ కూడా కావ్యని అలాగే చూస్తూ ఉండిపోయింది. సెక్యూరిటీ గార్డులకి చేయి చూపించి అక్కడే ఆగమని చెప్పి వాళ్ళ అమ్మ సులోచన అక్కని ఒకేసారి కౌగిలించుకుంది. సులోచన, అమ్మ నువ్వేనా? కావ్య, ఏమైపోయావు కావ్య? ఏంటి ఇదంతా? నేను నీకు చేసిన అన్యాయానికి నీ ముందు నుంచోడానికి కూడా నేను అర్హత లేదు. అమ్మ, అలా అనకు. ముందు లోనికి పదండి. పదమ్మా అంటూ ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు. కావేరి తన భర్తను పరిచయం చేసింది. నమస్కారం బావగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? పక్కనే ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఓహో, అలాగా. కావ్య, అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఏమైపోయావు కావ్య అని అడిగింది కావేరి. ఆ రోజు ఉత్తరం రాసి చనిపోదామని ఇంట్లో నుంచి వెళ్ళిపోయా. నా జీవితం నాశనమైపోయిందని ఏదో పిచ్చి కోపంతో నదిలోకి దూకేశాను. అలా నదిలో కొట్టుకుంటూ కొనప్రాణంతో ఒడ్డుకి చేరాను. అప్పుడే నది పుట్టిన కూతురికి తర్పణం వదులుతున్న రాజీవ్ గారు నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను కోలుకొని మనిషిని కావడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది. రాజీవ్ గారు ఆయన భార్యను దగ్గరుంచి చూసుకున్నారు. నేను కోరుకున్నాక జరిగింది తెలుసుకొని నాలో వాళ్ళ కూతురిని చూసుకొని చదివించి ఇంత దాన్ని చేశారు. నేనిప్పుడు ఐఏఎస్ చదివాను. నువ్వు అక్క గుర్తొస్తూనే ఉండేవారు. అసలు నాన్నే ఉంటే అందరం కలిసి ఉండేవాళ్ళం కదా అనుకునేదాన్ని. నాన్న సహజ మరణం కాదని తెలుసు. అసలు ఏం జరిగింది? కేసు రీఓపెన్ చేయించాను. నిజాన్ని బయటకు తీశాను. సొంత తమ్ముడే అన్నను చంపాడని నిజాన్ని తెలుసుకొని అతన్ని జైల్లో వేయించి నాన్న ఆత్మకు శాంతి కలిగించాను. వాళ్ళమ్మ సులోచన కావ్యని కౌగిలించుకొని ఏడుస్తూ, చాలా గర్వంగా ఉంది కావ్య. నా మనసులోని బాధ ఇన్నాళ్ళకి తీర్చావు. మీ నాన్న విషయంలో జరిగింది చెప్పే వయసు కాదు మీది. మీరు ఎదిగిన తర్వాత చెప్పే అవకాశం కూడా రాలేదు. నేను నీకెంత అన్యాయం చేసిన దేవుడు మంచి చేశాడమ్మా నీకు అంటున్న సులోచన కావ్య భర్తను చూసి ఆగిపోయింది. కావ్య తన
తన భర్తను చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటే, నువ్వు కంగారు పడకు కావ్య, నేను నీ భర్తలాగా రాలేదు. ఒక తెలుసున్న అమ్మాయిని పలకరించుదామని వచ్చాను అంతే కావ్య. భర్తను చూస్తూ నాకు 14 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అది చట్టరీత్యా నేరం కనుక ఈ పెళ్ళి చెల్లదు. అవును కావ్య, నాకు తెలుసు. మా అమ్మ బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నువ్వు నీకు నచ్చిన భాగస్వామిని ఎంచుకో. నా అడ్డు నీకెప్పుడూ ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని అక్కకి అమ్మకి ఇచ్చి తను మాత్రం పెంచిన రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి స్థానంలో ఉన్న రాజీవ్, అతని భార్య చాలా సంతోషించారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కథ నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.